అయితే మాత్రం ప్రస్తుతమైతే ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ వెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. కేటీఆర్ 6:30 గంటల పాటు కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ కార్యాలయం నుండి నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ విచారణ ముగించుకొని వెళ్తున్నారు. ఎప్పుడు విచారణకు ఆదేశించినా తాను సహకరిస్తాను. పోలీసులు అంటే ఏసీబీ అధికారులు విచారణకు ఆదేశిస్తే సహకరిస్తాను, మరోసారి విచారణ కూడా రావాలని ఆదేశించారు కాబట్టి తాను సహకరిస్తాననేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. కొంత తొక్కిసలాట అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బార్కెట్లన్నీ పెట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. పోలీసులు అయితే మాత్రం మీడియా సమావేశం పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టవద్దని ప్రస్తుతం కేటీఆర్కు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పడంతో అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించుకొని కేటీఆర్ వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన మరోసారి కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి రాసిచ్చినటువంటి ప్రశ్నలే ఏసీబీ అడిగింది. ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానం చెప్తాననేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. కేటీఆర్తో పాటు వారి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. కేటీఆర్కు మద్దతుగా వారందరూ కూడా ఏసీబీ కార్యాలయం విచారణ ముగించుకున్న అనంతరం ముందుకు వెళ్తున్నటువంటి విజువల్ కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో సమావేశం ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రెస్ మీట్లో కేటీఆర్ అయితే మాత్రం ఈరోజు జరిగినటువంటి విచారణ, కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలేంటి, వాళ్ళు ప్రశ్నించినటువంటి ప్రశ్నలేంటి అనేది పూర్తి స్థాయిలో మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. పోలీసులు కూడా వారి కార్యకర్తలని క్లియర్ చేస్తూ బీఆర్ఎస్ భవన్ వైపు కార్లను కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్లతో ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే మాత్రం దాదాపు 6:30 గంటల పాటు జరిగినటువంటి విచారణలో దాదాపు 30 నుంచి 40 ప్రశ్నలు కేటీఆర్ పైన సంధించారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా స్టేట్మెంట్ రూపంలో కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలన్నిటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయడం జరిగింది. ఈసారి వచ్చేటువంటి విచారణలో ముఖ్యంగా ఎఫ్ఈఓతో కుదుర్చుకున్నటువంటి ఒప్పంద పత్రాలు మీ దగ్గర ఉంటే విచారణకు వచ్చేటువంటి సమయంలో తీసుకురావాలి. 50 కోట్ల రూపాయల వరకు కూడా ట్రాన్సాక్షన్ జరిగింది. ఏ బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్ జరిపారు, ముఖ్యంగా కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు ఏంటి, దాంతోపాటు క్యాబినెట్ అప్రూవల్ లేకోకుండా 55 కోట్లు బదిలీ జరిగాయి కాబట్టి మౌఖిక ఆదేశాలు మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పేపర్స్ ఏమైనా ఉన్నాయా, లేదా కేవలం నోటి ద్వారా చెప్పడం వల్లనే 55 కోట్లు రిలీజ్ అయిందనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ 6:30 గంటల పాటు విచారణ తర్వాత బీఆర్ఎస్ భవన్కు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. విచారణ ముగించిన అనంతరం పెద్ద సంఖ్యలో వారి కార్యకర్తలు కూడా ఏసీబీ కార్యాలయంకు చేరుకోవడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. వారి కార్యకర్తలందరినీ కూడా నచ్చజెప్పి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనకు కనపడుతుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వారందరికీ కూడా
నచ్చజెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. ఏసీబీ కార్యాలయం వద్దు, మీడియాతో మాట్లాడవద్దంటూ కూడా కేటీఆర్ను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అడ్డగించడం జరిగింది. కొంత డీసీపీ విజయ్ కుమార్కు కేటీఆర్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు వినకపోయేసరికి కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడకుండా నేరుగా పార్టీ ఆఫీస్కు వెనుదిరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ వెళ్తున్నటువంటి విజువల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏసీబీ కార్యాలయం నుండి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి నేరుగా బీఆర్ఎస్ భవన్ వరకు కూడా ర్యాలీగా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. తేజాన్ ముందుకు రమ్మను. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మరికొద్దిసేపట్లో ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి కేటీఆర్ కూడా మరికొద్దిసేపట్లో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేటీఆర్ విచారణలో ఎలాంటి అంశాలు ఏసీబీ ప్రశ్నించింది, వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం చెప్పానని, ఏసీబీ విచారణకు తాను సహకరించానని, ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా కేటీఆర్కు ఏసీబీ అధికారులు సూచన చేశారు. తాను కూడా ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉంటాననేటువంటి అంశాన్ని ఏసీబీకి తెలియజేశానని కేటీఆర్ కొద్ది నిమిషాల క్రితమే